ఎన్నికలలో పోటీ చేసేటోళ్ళు ఎవ్వళ్ళైనా మన ఓటు బ్యాంక్ ఎంత నిలబడితే అందాజా ఎన్ని ఓట్లు పడవచ్చు అని గిట్లా అన్ని తీర్ల చూసుకున్నాకనే పోటీలో నిలబడతారు. సరే అనుకున్న దాంట్లో ఒకటి రెండు అటు ఇటు అయినా పెద్ద ఫరక్ పడదు, కానీ మొత్తానికే పడకుంటే నాయకులు చాలా నారాజు అవుతారు. అగో అట్లనే అయ్యింది కేఏ పాల్ సార్ ముచ్చట కూడా. ఇంటోళ్ళందరూ ఓట్లు వేస్తారని అనుకుంటే ఏమో అయిందట. మరి ముచ్చటేందో మనం కూడా అరుచుకుని వద్దాం పార్రి. మా ఇంట్లో మొత్తం 22 ఓట్లుండే, అన్ని ఓట్లు నాకే వేస్తామని నాకు మాట ఇచ్చిర్రు. మరి 22లా ఒకటో రెండో అటు ఇటైనా పెద్దగా పట్టించుకోకపోదును, గాని ఉత్త 4 ఓట్లే ఎట్లా పడ్డాయి. ఎన్నో మోసం జరిగి అంత ఎటమటం అయింది. గిదంతా నా మీద ఎవరిలో కావాలనే ఖర్చుతోనే వేసిర్రు, నన్ను గెలవకుండా చేయాలని కుట్రలు చేసిర్రు అని కుండ పార్టీ నాయకులు కేఏ పాల్ సారు కుండ బద్దలు కొట్టే మాటలు మాట్లాడినరు. అంతేకాదు ఇంకేమన్నాడో ఇనుర్రి. మునుగోడులాగా మాకు ఇక్కడ ఓట్లు, నేను పుట్టినూరు పెరుగునూరు, 1000 కోట్లు దానం చేసిన నేను ఎంత అవినీతి ఎలక్షన్ అని రుజువులతో నేను పెట్టాను కోర్టులో. కొన్ని బూతుల్లో ఒక్కోటి రాలా, అది ప్రాబ్లం. 22 మంది మా ఫ్యామిలీ రౌండ్ లో ఎవడైనా నమ్ముతాడు ఇది? ఎవ్వలేమో గాని మీకు గంత తక్కువ ఓట్లు వచ్చినాయి అంటే జనమైతే నమ్ముతలేరు సార్. అది సరే గాని ఇంతకిప్పుడు ఏం చేద్దామంటారు మరి? సార్ రీపోలింగ్ పెట్టుడు అంటే కదా అంత పెద్ద లఫడా, చిన్న కథ ఉండదు. అటు మీ ఇంటోళ్ళు వెయ్యలేదంటుర్రు, అటు నమ్మిన జనము వెయ్యలేదంటుర్రు. మరి రేపిగా ఏం చేయబోతుర్రు సార్? చూడు, ఇది అవినీతి ఎలక్షను, అక్రమ ఎలక్షను. పోలింగ్ వెంటనే ఆపాలి, రీపోలింగ్ చేయాలి, రీకండక్ట్ చేయాలి విశాఖపట్నం. మేము కోర్టుకి వెళ్తాం. అంతే సార్, పోవాల్సిందే. వట్టిగా మీ గెలుపును కుట్రలు చేసి ఆపినోళ్ళ సంగతి చూడాల్సిందే అని అంటుర్రు. పాల్ సార్ గెలిచేటోడు గాని జర్రంతల పోయింది అని అనుకుంటున్న జనాలు.